అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కొంచెం ఇన్ని గొట్టాలతో చాలా రోజులు మనం ప్రెస్ మీట్ పెట్టుకుని ఎందుకు ఇన్ని గొట్టాలతో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే మరి రీసెంట్గా పాలకోడేరు గ్రామంలో రాజు కాలువ రాస కాలువ మీద ఉన్న ఆక్రమణల వలన అక్కడ కోడవిల్లి అనే గ్రామంలో వాళ్ళు వాటర్ శాంపుల్స్ అన్నీ తీసుకుని వచ్చి వాళ్ళు చూపెట్టిన శాంపుల్స్ కరెక్టా కాదా అని నేను కూడా ప్రత్యేకంగా వేరే మనుషుల్ని పంపి వాళ్ళ చెరువులోకి వెళ్ళే వాళ్ళ మంచినీటి చెరువులోకి ఈ కాలువ ద్వారా వెళ్ళే నీళ్ళని పరీక్షిస్తే అతి దారుణంగా ఆ వాటర్ క్వాలిటీ అనాలిసిస్ అనేది వచ్చింది. సుమారు 150 గృహాలు వాళ్ళ విసర్జనలన్నీ మరి ఆ కెనాల్లో కలుస్తున్నాయి. కోర్టు డైరెక్షన్స్ కూడా మరి మంచినీటి రక్షణ కోసం ప్రయారిటీ ఉంది. అలాగే కాలువగట్లు, చెరువులు, మంచినీటి చెరువులు వాటి మీద ఆక్రమణలు ఉంటే తొలగించాలి, ఉండకూడదు అని ఉంది. సరే 40 సంవత్సరాల నుంచి ఎందుకు ఉన్నాయంటే అది నాకు తెలియదు. 40 ఏళ్ళ క్రితం నేను ఇక్కడ లేను. నేను ప్రజాప్రతినిధి అయిన ఎంపీగా ప్రజాప్రతినిధి అయిన వెంటనే నన్ను ఢిల్లీకి తరిమేశారు. సో అంచేత ఎందుకు ఇన్నాళ్ళు ఏం పీకారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే మరి నన్ను పీకి ఢిల్లీలో పెట్టారు కాబట్టి నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నానో ఈ ప్రధాన సమస్య అప్పుడు దుంపగడపతో మొదలైంది. ఈ కాలువల గొడవ అక్కడ అంతు చిక్కని మరణం, అంతు చిక్కని వ్యాధులు, ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్నీ వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఆకివీడు, ఐబీవరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా అది చిక్కగా తయారై ఆ చెత్త అంతా కూడా ఆ దుంపగడకి వెళ్ళే మంచినీటి కాలువలో కలిసినందువల్ల అని వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ గృహాలు. వాళ్ళందరికీ పక్కనే ఉన్న తాళ్ళకోడు అంటే విలేజ్ అందులోకి వస్తుంది కదా, తాళ్ళకోడులో వాళ్ళందరికీ ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి. 10-12 మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి, లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానం కూడా ఇటువంటి మంచినీటి కాలువల మీద వీటి మీద ఆక్రమణలు ఉండడానికి వీల్లేదు అని కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని తీసివేయడం జరిగింది. అలాగా ఆ మంచినీటిని సోర్సెస్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా గ్రామాల్లో కూడా ఈ చెరువుల చుట్టూ ఈ కాలువల మీద ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది. ఆ తీసివేసే క్రమంలోనే ఒక రోడ్డుకి ఆనుకుని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా 4 నెలలు అయినట్టుంది తీసేసి దాన్ని కూడా తీసివేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో పాలకోడేరు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ గృహాల మటుకే మొన్న తీసివేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వరుసగా 10-15 రోజులు. ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జమదాటే ప్రసక్తే లేదు. కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ కూడా
ఒక ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ను శాంక్షన్ అష్యూరెన్స్ ఇచ్చి 2,90,000 గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక 50 గృహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు, ఆయన ఎవరో నాకు ముందు తెలియదు, సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవాల్ గారు ఇక పెద్దోళ్ళు చేసిన పోస్ట్ అదని చెప్పి ఆయన వచ్చారట. ఆయన వచ్చి ఖబర్దార్ అని ఒక వార్నింగు, అయినా నువ్వు రుణాలు ఎగ్గొట్టి ఈ ఇల్లు తీసే హక్కు నీకు ఎక్కడది అని ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసి ఏదో నాకు 30 రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే నేను ఎవరే శ్రీనివాసరావు, నాకు శ్రీనివాసరావు ఎవరో తెలియదు, నేను శ్రీనివాసరావు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ జరిగింది వేరు, అన్ని రూల్స్ ఫాలో అయిన తర్వాత చేయటం జరిగింది. సో దానికి ఇలాగా ఏదో మోకాలకి బోడుగుడికి పుట్టెట్టినట్టు ఏమా శ్రీనివాసరావు, నేను నా మీద ఏ కేసులు అయితే మోపబడ్డాయో అవన్నీ నా ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. శ్రీ సాక్ష్య పేపర్లో ఆ ఎలక్షన్ టైం అంతా ప్రతిరోజు ఒక క్వార్టర్ పేజ్ నాకు కేటాయించేవాడు. సో అందరికీ తెలిసిన ఆయన నా మీద ఏం ఆపాదించబడ్డాయో, ఎందుకు ఆపాదించబడ్డాయో అన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ ఇల్లు తీసేయటం ప్రజల ఆరోగ్యానికి అడ్డంకిగా ఉన్న ఇల్లు తీసేయటానికి, ప్రజల ఆరోగ్యానికి ఏమవదో, అక్కడ ఉంటే ఏమైంది, ఎన్నాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని ఏ లెక్కలు అని చెప్తున్నట్టున్నారు. బట్ నేను ప్రజల ఆమోదంతో ఇది చేయడం జరిగింది. సరే, వాళ్ళకి అది నచ్చి ఉండకపోవచ్చు. నేను ఈ మాట అన్న తర్వాత మరి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి. ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు. ఖబర్దారని నిన్న బురిడి ఏంటి ఆ పేరు, బురిడి వాసుదేవరావు, బురిడి ఇంటి పేరేనా, మళ్ళీ అయితే బురిడి అన్నానంట మళ్ళీ బురిడి వాసుదేవరావు. మరి గతంలో వాళ్ళ ఆఫీస్ కూడా కాలా కట్టుకోవాలంటే అక్కడే ఉంటాడు అనుకుంటాను. ఆయన ఆఫీస్ కదా, ఓ భీమారావు. సరే, బురిడి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించి ఖబర్దార్ అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయడం జరిగింది. సో ముఖ్యంగా శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే నేను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అడిగారు. అంతేనా? మీరు కూర్చుంటారు కదా, చేసుకోవాలి ఇలాంటి మాటలు డిప్యూటీ స్పీకర్ మాట్లాడటానికి. ఓకే, నేను ఓకే నోరు శుద్ధి చేసుకోవాలి అన్నా. బేషరతుగా క్షమాపణ కూడా అడిగారు కదా, అడిగారు కదా. సో ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడటం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు. కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి మాటలో ఆయన మాట్లాడటం సబబా? మరి ఆయన హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేనేం చేయలేను. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటే అది పెద్ద పదవి. అకార్డింగ్ టు మీ, నాకు అసలు కార్యదర్శి ఎవరో కూడా నాకు తెలియదు.
నిన్న నారాయణ గారు రాఘవన్ గారితోనే ఈ మన రామకృష్ణ గారు ఇలా కొన్ని పేర్లు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు తప్ప ఈ శ్రీనివాసరావు గారిని నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు, ఆయన్ని చూడలేదు. ఎందుకంటే మన ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆయన పోటీ చేశారా తెలియదు, ఎక్కడ పేరు కూడా వినలా. సో నాకు తెలియదు కాబట్టి ఎవరో శ్రీనివాసరావు మా లోకల్ శ్రీనివాసరావే అనుకుని ఆ లోకల్లో రవికుమార్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, నేను అలా అనుకుని ఏంటి ఇంత మాట అన్నాడు ఆయన అని చెప్పి ఎవరయ్యా శ్రీనివాసరావు అని అన్నమాట వాస్తవం. సో వివాదానికి ఆర్జుడు కామరేడ్ శ్రీనివాసరావు గారు కాబట్టి కామరేడ్ శ్రీనివాసరావు గారు నన్ను బేషరతుగా క్షమాపణ చెప్పని అడిగారు కాబట్టి ముందుగా ప్రారంభించిన కామరేడ్ గారు సారీ అండి అని నాకు చెప్తే తప్పకుండా నేను ఆయనకు కూడా సారీ అండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఆర్జుడైన ఆయన మరి నోరు కూర్చున్నట్టు మాట్లాడేసి నన్ను సారీ చెప్పమని అడిగితే మరి ఎలా చెప్పగలను? సారీ ఏదో రామనగర్ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి గారు సారీ అన్నాడు, అంత ఈజీగా సారీ అని నేను అనలేను. ఆయన ముందు ఆయన కాబట్టి ఆయన నాకు సారీ చెప్తే నేను సారీ చెప్తాను. ఇది ఆయన వరకు నా వరకు. ఇంకా ఈ బూడిలు ఈ శేషాలు ఇంకెవరైనా హ్యాపీగా నిరభ్యంతరంగా ప్రతి గల్లీలోనూ నా దౌర్జన్యాలు నశించాలి, రఘురామకృష్ణరాజు బర్తరఫ్ చేయాలి, స్పీకర్ పదవి నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తొలగించాలి, హ్యాపీగా ప్రతి గల్లీలోనూ మాట్లాడి ఊళ్ళోనే కాదు. మరి నేను చూశాను తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట ఆ జిల్లాకి ఇచ్చారు. మరి అది న్యాయం కాదు. రాష్ట్రం మొత్తం కూడా అటువంటి నినాదాలు వినిపించండి, తప్పులేదు. ఎందుకంటే నేను చేస్తున్నది మంచిగా చెడ్డ అన్నది రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల ఆరోగ్యం కోసం నేను కోర్టు అనుమతితో చేస్తున్న ఈ కార్యక్రమం మంచిదో కాదో రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలంటే మీ ఇష్టం. నేను సారీ చెప్తే నేను మీకు సారీ చెప్తాను శ్రీనివాసరావుకి, ఇక్కడికి ముగిందామంటే ముగించేద్దాం. లేదు నేను చెప్పేదే లేదు అని అనుకుంటే మీ ఇష్టం. ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నన్ను జిల్లాలో మరి చేశారు. జిల్లాకి వెళ్ళినప్పుడు ఇది రాష్ట్ర పార్టీ కాబట్టి మీ ఇష్టం. అది మీ విచక్షణకి వదిలేస్తున్నా, డిమాండ్ చేయట్లేదు, మీ విచక్షణకి వదిలేస్తున్నా. అది చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.